వనవాసంలో ఉన్న పాండవుల ఇంటికి భోజనానికి రమ్మని నకులుడు ద్వారక వెళ్లి శ్రీకృష్ణుడిని ఆహ్వానించాడు కానీ శ్రీకృష్ణుడు అందుకు నిరాకరించాడు. దాంతో శ్రీకృష్ణుడికి ఇష్టమైన వాళ్ళు పిలిస్తేనే ఆయన వస్తాడు అని అర్జునుడు వెళ్లి శ్రీకృష్ణుడిని ఆహ్వానించాడు కానీ తనకి వీలు పడదని శ్రీకృష్ణుడు చెప్పడంతో అర్జునుడు అక్కడి నుండి వచ్చేశాడు. శ్రీకృష్ణుడిని ఆహ్వానించే బాధ్యతని భీముడు తీసుకుని శ్రీకృష్ణుడి కోసం విందు ఏర్పాట్లు చేయమని భీముడు ద్రౌపదితో అన్నాడు. మేమందరం పొద్దున్నే లేచి శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తాము, నువ్వేమో పొద్దు పొడిచిన తర్వాత ఎప్పటికో నిద్రలేస్తావు. మేము పిలిస్తే రాని శ్రీకృష్ణుడు నువ్వు పిలిస్తే వస్తాడా అంటూ ద్రౌపదితో సహా మిగిలిన పాండవులందరూ భీముడిని చూసి గట్టిగా నవ్వారు. దాంతో భీముడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఈ రోజు నువ్వు నా వెంట రాకపోతే నీ చేతిలో ఉన్న సుదర్శన చక్రం నా తలని 1000 ముక్కలు చేస్తుందని భీముడు శపథం చేయడంతో భీముడిని రక్షించడానికి శ్రీకృష్ణుడు పాండవుల ఇంటికి వెళ్ళాడు. తర్వాత విషయాన్ని తెలుసుకుని పాండవులంతా పగలబడి నవ్వారు. జై శ్రీకృష్ణ.